హాయ్ అండి. శ్రీ మాత్రే నమః. అందరికీ ముందుగా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి. రేపు అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారం పాడ్యమి రోజున. అందుకే చిన్న ముగ్గు మనం ఏదైనా సరే మొదలుపెట్టేటప్పుడు పద్మం వేసి స్టార్ట్ చేస్తాం కదండి. అందుకోసం పద్మంతో చిన్న ముగ్గు వేసి చూపించాను. మీకు వీలుంటే మీరు ఒకసారి వేసుకొని చూడండి. అలాగే దసరా నవరాత్రుల విషయానికి వస్తే అమ్మవారు ఈసారి మనకి 11 అలంకారాల్లో దర్శనమిస్తున్నారండి. 11 రోజులు మనకి పండుగ వచ్చింది. తిథులు తేడా వల్ల 11వ రోజున 11వ అలంకారంగా శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారిని అలంకరిస్తున్నారు. ఒక 2 సంవత్సరాల క్రితం వరకు అమ్మవారిని పాడ్యం రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించేవాళ్ళు. కానీ 2 సంవత్సరాల నుంచి అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవినిగా తీసివేసి శ్రీ మహాచండీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. 9 రోజులు అలంకారాలు చేసుకొని 10వ రోజు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. అలాగే బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి, మహిషాసురమర్దని, రాజరాజేశ్వరీదేవి, మహాచండీదేవి, శ్రీ కాత్యాయనీదేవిగా అమ్మవారు 11 అలంకారాలతో మనకి ఈసారి ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా అమ్మవారు 11 అలంకారాల్లో మనకు దర్శనం ఉన్నారండి. ఎన్ని అలంకారాలు చేసుకున్నా కూడానండి అమ్మవారిని మనం పూజ చేసుకోవటం మనకి ఇంపార్టెంట్. కుదిరితే 9 రోజులు అందరూ పూజ చేసుకోండి. కుదరని రోజున మామూలుగా దేవి త్రిరాత్రులు అని ఉంటాయండి. అష్టమి, నవమి, దశమి. అలాగా అష్టమి దుర్గాదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరీదేవి అని చేస్తారండి. అసలు నవరాత్రులు అంటే 9 రాత్రులు 10 పగళ్ళు అండి. దసరా పండగ 10వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా మనకు దర్శనమిస్తారు. ఎవరికి కుదిరిన విధంగా వాళ్ళు పూజ చేసుకోండి. కలసం పెట్టుకునే వాళ్ళు కలసంతో పూజ చేసుకుంటారు. అలా అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు అఖండ దీపం చేసుకుంటారు. లాస్ట్కు త్రిరాత్రులు జరుపుకునే వాళ్ళు లాస్ట్ 3 రోజులు పండుగ చేసుకుంటారండి. ఆఖరి రోజు పండుగ చేసుకుని ఎప్పుడు చేసుకున్నా భక్తి ముఖ్యమండి, అంతే మనకి. అలాగే తెలంగాణ ప్రజలు అమ్మవారిని బతుకమ్మ పండుగ చేసుకుంటారండి. అందరికీ కూడాను అమ్మవారు ఎక్కడ కూడా అమ్మవారేనండి. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి. దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముగ్గు నచ్చినట్టయితే చిన్న ముగ్గు వేసి చూపించానండి. అమ్మవారిని తలుచుకొని వేసానేమో, చిన్నదైనా కూడా చక్కగా వచ్చిందండి. బాల అమ్మవారిని తలుచుకొనే వేసినంతసేపు. అలాగే మీకు ముగ్గు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.